హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీ ముందుకి మళ్ళీ నేను ఓ సింపుల్ టేస్టీ రెసిపీతో వచ్చేసానండి. అదేమిటంటే మ్యాంగో కేక్. ఈ సమ్మర్‌లో దొరికే చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో ఇష్టంగా తినే మామిడికాయ. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా మామిడికాయ కేక్ చేసేసుకుందాం. వచ్చేయండి. కేక్ కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పంచదార, ఒక కప్పు మామిడికాయ ముక్కలు, పంచదార, 2 ఇలాచీలు వేసి మిక్సీ పట్టేసుకొని, ఈ మిశ్రమాన్ని రవ్వలో వేసుకొని కలిపేసుకోండి. ఇంకా మరీ టైట్‌గా ఉంటే కాచి చల్లార్చిన పాలు సరిపడగా వేసుకోండి. మరీ టైట్ అవ్వకూడదు, మరీ లూజ్ అవ్వకూడదు. అలా చూసి కలుపుకొని ఒక్క అరగంట సేపు పక్కనుంచేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఇసుక, సాల్ట్ ఏమి వేయనవసరం లేదండి. అలా 10 మినిట్స్ హీట్ చేసుకోండి సిమ్‌లో పెట్టి. ఇప్పుడు ముందు పక్కన పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండీ! అది తీసుకొని ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని, తగినంత ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని మళ్ళీ కలపండి. చెప్పాను కదండీ! లూజ్ అవ్వకూడదు, టైట్ అవ్వకూడదు. అలాగా మీకు మరీ టైట్ అనిపిస్తే ఇంకొంచెం పాలేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీకు అందుబాటులో ఏ గిన్నె అయితే ఉందో ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ గానీ, చపాతీ పిండి గానీ, మైదా పిండి గానీ మీకు అందుబాటులో ఏదుంటే అది వేసుకొని మొత్తం గిన్నంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం పెట్టాం కదా! ఈ మిశ్రమాన్ని ఆ బౌల్‌లో ఏసుకొని 10 నిమిషాల ముందు హీట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ కుక్కరు, ఆ కుక్కర్‌లో పెట్టేసి గార్నిష్‌కి నా దగ్గర బాదం పప్పు, జీడిపప్పు ఉందండి. అవి వేసుకున్నా. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి మీరు గార్నిష్ కోసం. ఈ మిశ్రమాన్నంతా అందులో ఎట్టేసుకొని హీట్ చేసుకొని ఒక్క 13 మినిట్స్ అండి. 30 మినిట్స్‌లో కేక్ రెడీ అయిపోద్దండి. మధ్యలో మీరు ఒకసారి 2 సార్లు స్పూన్ ఎట్టి చూసుకోండి ఉడికిందో లేదో. మరీ ఉడకనుంటే అలా కొంచెం ఇంకొక 5 మినిట్స్, 10 మినిట్స్ పడుద్దండి. కంగారు లేకుండా నిదానంగా చక్కగా సిమ్‌లో పెడితే అదే ఉడుకుద్దండి. ఒక అరగంట తర్వాతే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే మ్యాంగో కేక్ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో కదండీ!